Mahadev Opticals, multi-brand optical store with computerized eye testing, Civil Hospital Road, Karimnagar. హాస్పిటల్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఎండి జనరల్ ఫిజిషియన్ లో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్ దక్షిణమూర్తి అనేటువంటి వ్యక్తి పేద రోగులు అంటే జగిత్యాల జిల్లా నుంచి ఈ జిల్లాకి వచ్చి ఆమె ఆరోగ్యం బాగాలేకుంటే వాళ్ళ తల్లి ఆ అమ్మాయిని 18-19 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళు ఇక్కడ ఒక రోజు రాత్రి నివసించడం జరిగింది. తల్లి కాడ బిడ్డ కాడ పడుకోవడం జరిగింది. ఆ తరుణం లోపల వీడు టెక్నీషియన్ అనేటువంటి వాడు దక్షిణమూర్తి అనేవాడు మనం అర్ధరాత్రి లేచి అమ్మాయికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి లేకుంటే మత్తు తల్లి ఆమెను అంటే దీనికి వెంకటేశ్వరరావు డాక్టర్ అనేటువంటి వ్యక్తి మాకు సమాధానం చెప్పాలి, ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇలాంటి వాడి క్యారెక్టర్ ఏంది, వాడి విధానం ఏంది. ఇప్పుడు ఎంతో మంది వస్తారు, పేద ప్రజలు వస్తారు, ఉన్నతమైనటువంటి వర్గాలు వస్తారు, ఆడోళ్ళు మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, అందరికీ పరిపాలన విధానం మెడిసిన్ ప్రకారంగా వాళ్ళని వైద్యం చేసేటువంటి విధి విధానం లోపల నిమగ్నమై ఉండాలి. మొత్తం స్టాఫ్ అంతా నర్సింగ్ హోమ్ హాస్పిటల్ స్టాఫ్ అంతా అలాంటి వాని క్యారెక్టర్ ఏంది, వాని లెక్క ఏందని చెప్పి చూసుకోవాలి ఎవరు యాజమాన్యం. అలాంటి దక్షిణమూర్తి అన్నటువంటి వాడు ఇంతకుముందు ఎక్కడ చేసిండు, వాని క్యారెక్టర్ ఏంది, వాని విధానం ఏంది, ఇంతమంది మహిళల మధ్యన వాడు ఈ ఒక టెక్నీషియన్ వర్క్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి వెంకటేశ్వరరావు అన్నటువంటి డాక్టర్ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండో విషయం, వాడు ఏ హాస్పిటల్ కూడా కరిమల్ల కానీ వేరే కాడ కానీ ఏ హాస్పిటల్ కూడా పనిచేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి వాడు ఏ హాస్పిటల్లో పనిచేయకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా చూస్తూ ఉంటే వాడు చేసినటువంటి నేరానికి వాడిని 24 గంటల లోపల వాడిని జైలుకు పంపాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం అనేటువంటి వాళ్ళు దీన్ని కాంప్రమైజ్ విషయానికి తల్లిదండ్రులతో భయభ్రాంతులకు గురి చేసి ఒప్పందాలు చేసుకుని కాంప్రమైజ్ చేస్తే బాగుంటది. ఉమెన్ గ్రౌండ్ లో ఇప్పటికే పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు మొత్తం విశ్వాసం పోయింది. ఒక 20-30% ఉంది. అది నిర్ణయంలోనే మీడియాకి వచ్చింది. ఆ విషయం ప్రజలు గమనించాలి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటువంటి పని విధానం మీద పర్సంటేజ్ పెరుగుతూ ఉంటది. అలాంటి పర్సంటేజ్ 24 అవర్స్ బిఫోర్ పేపర్కి వచ్చింది. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని శిక్షలు వేస్తూ ఉంటే ఇలాంటివి చేయడానికి ఇంకో వేరే వాళ్ళు కూడా చేయడానికి వెనుక ముందు ఆడి ముందుకు రారని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే ఈ యొక్క జరిగిన సంఘటన కాడ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ ప్రజా సంఘాల మేము వచ్చి ఇక్కడ మేము ధర్నా చేసి వాళ్ళకు జరిగిన అన్యాయం మీద మేము ఇక్కడ అడుగుతూ ఉంటాం, ప్రజలను అడుగుతూ ఉంటాం. అలాంటిది ఇక్కడ ఒక 2-3 జీబులు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రెండవది, ఇట్టి అమ్మాయికి 18 సంవత్సరాల అమ్మాయి మేము ఇప్పుడే హాస్పిటల్కి వచ్చినాం, సివిల్ హాస్పిటల్ చూసి వచ్చినాం. ఆమెకు ఎగ్జామినేషన్ జరుగుతూ ఉన్నది, ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. మేము పోయి వచ్చినాం. ఆమె జగిత్యాల జిల్లా. వాళ్ళకు న్యాయం జరగాలంటే వాడు ఎవడైతే టెక్నీషియన్ దక్షిణమూర్తి అనేటువంటి వాడికి శిక్ష పడాలి. అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి తెలంగాణ రిజిస్టర్డ్ భీమ్ ఆర్మీ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు బోన్పల్లి చంద్రయ్య, భీమ్ ఆర్మీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్.